వెల్కమ్ టు చిట్టి చింకులు స్టోరీస్ ఫ్రెండ్స్. ఈరోజు కథ ఏమిటో చూద్దామా? కోతి మరియు మొసలి. అనగనగనగనగా ఒక పెద్ద నది ఒడ్డున పండ్లతో నిండిన ఒక నేరేడు చెట్టు ఉండేది. ఆ నేరేడు పళ్ళ చెట్టుపై ఒక చురుకైన కోతి సంతోషంగా నివసించేది. అదే నదిలో ఒక మొసలి కూడా నివసించేది. ఒకరోజు మొసలి నది ఒడ్డుకు రాగా కోతి చెట్టుపై పండ్లు తింటూ కనిపించింది. కోతి ఆ మొసలిని చూసి స్నేహంగా కొన్ని నేరేడు పండ్లని నదిలో పడేసింది. మొసలి ఆ పండ్లు తిని చాలా సంతోషించింది. అలా ఆ కోతి మొసలి మంచి మిత్రులయ్యారు. ఒకరోజు మొసలి కోతి ఇచ్చిన నేరేడు పండ్లను తన ఇంటికి తీసుకెళ్ళింది, తన భార్య కోసం. మొసలి భార్య ఆ పండ్లు తిని చాలా సంతోషించింది. ఈ పండ్లు ఎంత తీయగా ఉన్నాయి అని ఆమె ఎంతో ఆశ్చర్యంగా చెప్పింది. కొద్దిసేపటికి ఆమె ఇలా అంది, రోజు ఇంత తీయని పండ్లు తినే ఆ కోతి గుండె ఇంకా ఎంత తీయగా ఉంటుంది. ఆ మాటలు విని మొసలి కలవరపడింది. అది నా మిత్రుడు, దానికి హాని చేయడం నాకు ఇష్టం లేదు అని మొసలి చెప్పింది. కానీ ఆ ముసలి భార్య అస్సలు వినలేదు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఆ కోతి గుండె తీసుకొస్తావు అని గట్టిగా చెప్పింది. మొసలికి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. మిత్రుణ్ణి మోసం చేయాలా లేక భార్య మాట వినాలా అని తనలో తాను చాలాసేపు ఆలోచించుకుంది. చివరికి ఆ మొసలి ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఆ మరుసటి రోజు మొసలి కోతిని తన ఇంటికి రమ్మని పిలిచింది. కోతి తన మిత్రుణ్ణి నమ్మి మొసలి వెన్నుపై కూర్చొని నదిలో వెళ్ళింది. అలా ఆ మొసలి కోతి నదిలో వెళ్తుండగా మధ్యలో మొసలి ఆగి నిజం చెప్పింది. నా భార్యకి నీ గుండె కావాలి మిత్రమా అని చెప్పింది. కోతి మొసలి చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయింది. తన మిత్రుడు తనని మోసం చేశాడని తెలిసి ఎంతో బాధపడింది. కానీ కోతి భయపడలేదు. అయ్యో, నా గుండెను నేను చెట్టుపై ఉంచి వచ్చాను అని మొసలితో చెప్పింది. ఆ మొసలి ఆశ్చర్యపోయి మళ్ళీ నేరేడు పళ్ళ చెట్టు దగ్గరకు ఈదింది. ఆ నేరేడు చెట్టు చేరుకోగానే కోతి ఒక్క ఉదుటన ఎగిరి చెట్టు మీదకి పాకి కొమ్మ మీద కూర్చుంది. తర్వాత మొసలితో ఇలా అంది, అయ్యో మొసలి, గుండెను ఎవరైనా చెట్టుపై వదిలేస్తారా? తెలివి లేకపోతే ఎంత పెద్దవాడైనా మోసపోతాడు. నీ మోసం నుంచి నా తెలివితో నేను తప్పించుకున్నాను. ఇంకెప్పుడూ నీతో స్నేహం చేయను. ఈ కథ మనకు చెప్పే నీతి, తెలివి అనేది బలం కన్నా గొప్పది. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకూడదు. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మేము మిమ్మల్ని ఇట్లానే ఎంటర్టైన్